చిన్ను, నీ గురించి ఇప్పుడు కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అందరికీ తెలియాలి కదా, సబ్స్క్రైబర్స్కి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, నీ ఓన్గా నువ్వు చెప్పాలి. ఎవరు చెప్పకున్నా, ఎవరి హెల్ప్ తీసుకోకుండా నువ్వే చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ చిన్ను, నీ పేరేంటి? నా పేరు భూమిరెడ్డి దేవాంశ్ రెడ్డి. ఫుల్ నేమ్ చెప్పాలా? భూమిరెడ్డి భవిష్య దేవాంశ్ రెడ్డి. అందరూ నిన్నేమని పిలుస్తారు చిన్నప్పటి నుంచి? చిన్ను. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? నేను సెకండ్ క్లాస్. మీ ఫాదర్ నేమ్ ఏంటి? బి అమర్నాథ్ రెడ్డి. ఆక్యుపేషన్ ఏంటి? పోలీస్. మీ మదర్ నేమ్ ఏంటి? బి తేజారెడ్డి. ఆక్యుపేషన్? మదర్ హోమ్ మేకర్. మీ మదర్ జాబ్ చేయట్లేదా? చేసింది కానీ బాబు పుట్టారు, అందుకే చేయడం లేదు. ఓకే. నీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? ఉన్నారు. నాకు ఒక బ్రదరు ఒక సిస్టర్ ఉన్నారు. మీ సిస్టర్ బ్రదర్ గురించి చెప్పు. నా సిస్టర్ నేమ్ ఇస్ తన్విహా రెడ్డి. క్లాస్ ఎల్కేజీ. బ్రదరు? PP2. PP2నా? PP2 సమ్మర్ హాలిడేస్ అయిపోయినాకే PP2 నెక్స్ట్ ఇయర్. ఓకే. మరి మీ బ్రదరు? మా బ్రదర్కి 5 months బేబీ. ఓకే. మీ బ్రదర్ పేరేంటి? బుజ్జి. ఇంకా పూర్తి పేరు పెట్టలేదా? ఇంకా పేరు పెట్టలా. నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు పండు? స్కూల్. ఓకే. మరి నీ వాయిస్ ఏంటి క్లారిటీ లేదు? నేను చిన్నపిల్లని. అందుకనా? ఓకే ఓకే. ఏంటి చిన్ను, నీ వాయిస్ కూడా సరిగ్గా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు టంగ్ ఆపరేషన్ అయింది 2 years అప్పుడు. ఇప్పుడు బాగా అవుతుందా? కొంచెం పెద్ద అయినాకే బాగా వస్తుంది. అట్లనే కొన్ని పళ్ళు కూడా ఊడిపోయినాయి కదా, అవి కూడా వస్తే మళ్ళీ బాగా అర్థమవుతుంది. ఓకే. మరి సబ్స్క్రైబర్స్ అందరికీ అర్థమవుతుందా నీ వాయిస్? అర్థమవుతుంది. నాకు ఇప్పుడే కదా స్టార్టింగ్ కొత్తగా చూసేది ఛానల్, అందుకే కొద్ది రోజులు ఎక్కువగా ఇది టీవీలో చూస్తా వాయిస్ మీకు అర్థమవుతుంది. ఓకే. అంటే నీ వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకు, ఎవరైనా చెప్పారా నీకు? నేను చిన్నప్పటి నుంచి నేను అదే అనుకుంటున్నా. ఎందుకంటే మా డాడీ కన్నా ఎక్కువ పెద్దగా ఉన్నారు కదా, అందుకే నేను ఇంకా పెద్ద పోస్ట్ అవ్వాలని ఐఏఎస్ ఎంచుకున్నా. మళ్ళీ నెక్స్ట్ నేను ఐఏఎస్ అయినాకే, నా జాబ్ అయినాకే నేను పీపుల్కి హెల్ప్ చేస్తా. నీకు ఇష్టమా? ఓకే. అసలు ఐఏఎస్ అంటున్నావు, దాని ఫుల్ ఫామ్ తెలుసా నీకు? నాకు తెలుసు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఓకే ఓకే. కొంచెం తిరగడంలా. ఇంకా అసలు ఐఏఎస్కి ఎలా చదవాలో తెలుసా నీకు? ఓకే. దాన్ని నువ్వు రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 10th 11th 12th అందరు చదివేలాగే చదవాలి. డిగ్రీయా? దాంట్లో నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే. డిగ్రీ కూడా చదవాలా? తర్వాత నాలెడ్జ్ కూడా ఎగ్జామ్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ యూపీఎస్ఐ. ఎస్సీ? యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలా? ఓకే. ఐఏఎస్ అంటే చాలా కష్టపడాలి కదా? నేను చిన్నప్పటి నుంచి అదే అనుకుంటున్నా, ఐఏఎస్ చేద్దామని. అందుకే నేను ఇప్పుడు సెకండ్ క్లాస్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఐఏఎస్ అవుతారు. బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకున్నాం, part 2. ఓకే. ఈ part 1 ఎండింగ్. బాయ్ బాయ్.